చంచలమ్మ సింధూర అయితే ఒక దగ్గరికి వచ్చారనమాట. ఏంటి ఏదో ముఖ్యమైన పని అని చెప్పావు కదా, ఏంటి ఆ విషయం చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట చంచలమ్మ సింధూరని. సింధూర ఏమో నన్ను నా భర్తని మీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. అడుగుతూ ఉంటుంటే ఎందుకు అనేసి చాలా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట చంచలమ్మ. నన్ను నా భర్తని క్షమించి మీ ఇంట్లోకి ఎప్పుడు తీసుకువెళ్తారు, మా ఆయన ఏం చేశారని అసలు మా ఆయనకి ఏం తక్కువ అని చెప్పేసి అయితే సింధూర అడుగుతూ ఉంటుందన్నమాట. అడుగుతూ ఉంటుంటే అక్కడ ఉన్న చంచలమ్మ ఏమో మీ మీ ఆయన అసలు ఏం పని చేయనివాడు, ప్రయోజకుడే కాదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న సింధూర ఏమో మా ఆయన సంస్కారవంతుడు, మా ఆయన గుణవంతుడు, మా ఆయన అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట, చాలా బాధపడుతూ. సింధూర ఏమో చంచలంతో మాట్లాడుతూ, అవన్నీ కాదు, మీ ఆయన అసలైన మగాడు అయితే, ప్రయోజకుడు అయితే చేసి చూపించు, అప్పుడు ఒప్పుకుంటా మీ ఆయన ప్రయోజకుడు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ మంచిగా వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట చంచలమ్మ. అక్కడ ఉన్న సింధూర ఏమో ఆవిడ మాటలకైతే షాక్ అవుతూ, మా ఆయన ప్రయోజకుడని నేను చేసి చూపిస్తాను, అప్పుడు మీరు ఒప్పుకుంటారా, మీ ఇంట్లోకి రాణిస్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట చంచలమ్మ. చంచలమ్మ మాటలకేమో అక్కడ ఉన్న సింధూర ఏమో చాలా షాక్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, నేను చూపిస్తాను మా ఆయన ప్రయోజకుడిని చేసి, అప్పుడు మీ ఇంట్లోకి రానివ్వండి అని చెప్పేసి అంటుందన్నమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.